తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్లో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఘట్టాల సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. రామాయణం, మహాభారత సెట్టింగ్లు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా తిరుమలకు సంబంధించిన పురాతన ఫోటోలు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గార్డెన్ విభాగము తిరుమలలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల సెట్టింగ్లు ఉంటాయి. అంటే మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఈ రకంగా మనం చూడొచ్చు. ఈ సెట్టింగ్స్ లో బృందావనం, ఇది బృందావనం కన్నా అద్భుతమైన సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుడు అదేవిధంగా రుక్మిణీదేవి ఉన్న సెట్టింగ్. ఇది చాలా అద్భుతమైన సెట్టింగ్. ఇటువంటి సెట్టింగ్లు మహాభారతము, ఇటు రామాయణము, రకరకాల సెట్టింగ్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకునే విధంగా కూడా ఈ సెట్టింగ్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా పుష్ప ప్రదర్శనశాల, అంటే దీంట్లో సంబంధించి పుష్పాలకు సంబంధించి వివిధ రకాల పుష్పాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి కూడా 9 రోజుల పాటు ఈ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో ఈ సెట్టింగ్ భక్తులు సందర్శించవచ్చు. మనతో టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఈ సెట్టింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సెట్టింగ్ ను టీటీడీ ఆనవాయితీగా ఏర్పాటు చేసింది. ఈసారి కొత్తదనం ఏంటి? ఓం నమో వెంకటేశయ్య. ఈఓ గారు అలాగే అడిషనల్ ఈఓ గారి యొక్క ఆదేశానుగుణంగా ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణీయంగా ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసే విధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పటి జనరేషన్ కి అర్థమయ్యే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ ను ఏర్పాటు చేశాము. వీటితో పాటు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అయోధ్య రాముడు కాన్సెప్ట్ తీసుకుని ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు మనకి పూలతోనే ఏనుగులు, వివిధ రకాల పుష్పాల పత్రాలతో వివిధ రకాల ఆకృతులు కూడా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈ సెట్టింగ్స్ అన్ని ఏర్పాటు చేయడానికి కళాకారులు కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారో, అసలు మనకి ఎంత వరకు ఖర్చు ఉంటుంది సార్? అది 2 నెలల ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇది సుమారు 2 నెలల నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం. మనకి కలకత్తా నుంచి వస్తారు, అలాగే తూర్పు గోదావరి నుంచి ఆర్టిస్ట్ ఉన్నారు. వారి యొక్క సహకారం తీసుకుని అలాగే డోనార్స్ యొక్క సహకారంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. మనకు గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్నది, ఇక్కడ ప్రధానంగా అంటే ఈ జనరేషన్ ఇప్పుడున్న పసిపిల్లలకు కావచ్చు, ఇప్పుడున్న యువతకు గానీ అర్థమయ్యే రీతిలో ఈ సెట్టింగ్లన్నీ ఏర్పాటు చేశాము. కృత యుగము, ద్వాపర యుగానికి సంబంధించిన అనేక సెట్టింగులను ఏర్పాటు చేసి భక్తులనంతా కూడా ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల. Done.